హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునిశారద న్యాచురల్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏమంటే ఫస్ట్ నా బద్ధకం గురించి అయితే ఈ బ్లాగ్ అయితే నార్మల్గా మార్నింగ్ టైంలో షూట్ చేసేదాన్ని. 9:30 తర్వాత అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అంటే నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లలు ఉండే ఆడవాళ్ళకి మొత్తం ఈ విధంగానే స్టార్ట్ అవుతుంది అనుకుంటా డే మొత్తం. ఎట్లా అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి రేపు కూడా ఈరోజే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఈరోజు నైట్కే స్టార్ట్ అయిపోతుంది రేపటి వరకు కూడా. ఇప్పుడు రేపు తెల్లవారితో గడగాల్సిన గిన్నెలు కూడా ఈరోజు కడుక్కోవాలి. వంట చేసినటువంటి రేపు ఏం వంట చేయాలని కూడా ప్రిపరేషన్స్ అన్నీ ఈరోజే ఆలోచించాలి. ఈరోజే అన్నీ ఎత్తి పెట్టుకోవాలి, పడుకోవాలి. అట్లా చేసి పడుకుంటేనే రేపటికి ఎర్లీగా లేస్తాము. తొందరగా అన్ని పనులు చేసి వాళ్ళనైతే స్కూల్కి పంపించడం, ఇంకా హస్బెండ్ని వాళ్ళ డ్యూటీకి వాళ్ళని పంపించడం, ఈ పనులన్నీ అవుతాయి. నేనేం చేసినానంటే నైటు సర్లే రేపు 4కే లేసేద్దాము, లేచేసి మామూలుగా అయితే 5కి లేస్తాను, 4కే లేసేద్దాము, లేచి అన్ని పనులు క్లియర్ చేసి అయితే తొందరగా చేసి పంపించేద్దాము, 1 గంట ముందుగా లేద్దామని చెప్పేసి అయితే అలారం పెట్టుకున్నా. అలారం టైం అయితే చేంజ్ చేసినాను, కానీ ఆ వీక్ ఉంటుంది కదా వారాన్ని అయితే చేంజ్ చేయాల. వారం చేంజ్ చేయకపోయే కొందుకే అలారం మోగల. అది 4కి మోగాల్సిందే, ఎప్పుడో 6కి మోగింది. అప్పటికి కూడా అది మోగలేదు. నేనే లేచి టైం చూస్తే అప్పటికి 6:10 అట్లా అయిపోయింది. మా పాప 6:30కి 6:45కి స్కూల్కి పోవాలి. నేను అప్పుడు లేస్తే ఎప్పుడు చేయాలి, ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా అప్పటికప్పుడు గిన్నెలు గడగల, చెత్తలు ఊడ్చల, ఏం చేయాల. లేచిన హడావిడిగా బయట వరకు కడిగి ముగ్గు పెట్టేసిన. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసి టమోటా రైస్ టక్ 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 అని ఫాస్ట్గా టమోటా రైస్ చేసిన, పంపించేసిన. ఎట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మిక్సీ బట్టి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా అదంతా వేసి అయితే వండేసి అయితే మా పాపని అయితే పంపించాను. మా పాపని ఇంకా మా ఆయన్ని మా పిల్లలందరూ వెళ్ళిపోయినారు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత నాకు అప్పటికేమైనా పని క్లియర్ అయిందా లేదు. ఇంకా కడిగే పని ఉంది, తోసే పని ఉంది, పూజ ఉంది, అన్ని పనులు రెడీగా ఉన్నాయి అన్నమాట. 9:30 అయ్యింది అప్పటికి. వాళ్ళంతా వెళ్ళిపోయి నేను కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత ఇంకా లేచి వర్క్ స్టార్ట్ చేసేటప్పటికి 9:30. నేను ఇంకప్పుడు వర్క్ స్టార్ట్ చేసి నేను ఎప్పుడు క్లియర్ చేయాలి. అదే నేను నైట్ క్లియర్గా అన్నీ కడిగేసి తోసేసి పడుకోంటే మార్నింగ్ లేచిందే, అది కూడా కొంచెం తొందరగా లేచింటే నేను అనుకున్న టైంకి నాకు పనులు ఉంటాయి. ఒక్కరోజు బద్దకిచ్చినందుకు నా పనులంతా యథావిధిగా కాకుండా చిందరవందర అయినాయి అన్నమాట. ఇంకా 9:30కి ఇంకా ఆ రోజు అనగానే మాఘ పౌర్ణమి ఏదో ఆ రోజు స్పెషల్ ఉంది. దానికోసం ఇంకా ఆ స్పెషల్ లేకపోయినా కానీ నార్మల్గా పూజ చేసుకుంటాను. అదైతే కంప్లీట్ చేయాల్సిందే కదా, పూజ అయితే చేసుకోవాలి. చేసుకోకపోతే ఇంక మనశ్శాంతి అనేది మనకి దొరకదనమాట. ఇంకేం చేస్తాను, మా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ చేసినాను అనమాట. అప్పుడు ఇంకా స్టవ్ గ్యాస్ బండ అంతా క్లీన్గా కడిగేసి ఇల్లు మాప్ పెట్టుకొని ఎక్కడక్కడ అంతా సర్దుకొని తర్వాత అయితే నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని నేను పూజ చేసుకొని నేను తినేటప్పటికి 1:30. దెయ్యాలు తిరిగే టైంలో పూజ చేస్తారంటారు కదా, ఆ విధంగా చేసినాను అనమాట. దెయ్యాలు తిరిగేటప్పుడే పూజ చేసినాను అనమాట. ఎప్పుడైనా 9 లోపల పూజ చేసుకోవాలి. మనకు కుదిరితే 6 లోపల కంప్లీట్ చేస్తే ఇంకా మంచిది. కానీ నేనైతే 6 లోపలే చేస్తాను, కానీ ఆ రోజు అయితే మాత్రం 12:30 ఆ టైం అయింది. అప్పటి వరకు ఇంకా అన్ని పనులు చేసి పడుకున్నా. అందుకే ఒక్కరోజు బద్దకిచ్చిన పాపము ఆడవాళ్ళు పని చిందరవందర అయిపోయేసి వాళ్ళు తినే టైం కూడా వాళ్ళకి టైం కూడా మారిపోతుంది అనమాట. అంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 కలిపి ఇప్పుడు ఏదో కొత్తగా పేరు వచ్చింది, బ్రంచ్ అంట. ఆ విధంగా అయిపోయింది, బ్రంచ్ లాగా అయిపోయింది నా పరిస్థితి ఆ రోజు. అందుకోసం అనేసి ఎంత లేట్ అయినా పర్లేదని చెప్పి నైట్ క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసి పడుకుంటే లేస్తాం, స్నానం చేస్తాం, మనకైన పనులు చేసుకుంటాం. వాళ్ళు వెళ్ళిపోయే లోపల అయిపోతే వాళ్ళు వెళ్ళిపోయినా కొన్ని ఉంటాయి, అవి సర్దుకుంటే సరిపోతుంది. కానీ రోజు అంత లేట్ అయింది. ఇంకోటి వచ్చేసి మా ఆయన ఆనియన్స్ తెచ్చినాడు అనమాట. 5 kg వచ్చి 150 అనేసి ఒకేసారి కొనుక్కొని వచ్చేసినాడు. అవి ఓపెన్ చేస్తే పైకి ఏమో చూసేదానికి నిగనిగాని బాగుండాయి, కానీ లోపల చూస్తే మొత్తం కుళ్ళిపోయినాయి. మొత్తం ఒక్కటి కుళ్ళిపోయింది పెట్టినా సరే మిగిలినవన్నీ కుళ్ళిపోతాయి. ఇంకా అవంతా క్లీన్ చేసిన. ఇంకా మా పెద్ద పాప స్కూల్కి అయితే నానబెట్టింది. ఎందుకంటే చెప్పినా కదా లేట్గా లేచినాను.
ఇంకా ఆమె వంట చేసే లోపల లేట్ అయిపోయింది. ఆమెను మాత్రం నిలిపేసిన, మిగిలిన ఇద్దరు అయితే కదిలేసినారు స్కూల్కి. వాళ్ళనైతే వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోయినాడు. ఈమెకి లేట్ అయిపోయింది, నేనే లేపలేదు. ఆమె లేచి నన్ను ఎందుకు పంపించలేదు స్కూల్కి అనేసి ఆమె కొంతసేపు ఏడ్చింది. ఏడ్చితే కూడా నువ్వే లేలేదు, నీ వల్ల లేకపోలేదు, నువ్వు స్కూల్కి పోకుండా నన్ను అడుగుతావేమో అని చెప్పి నేనే ఊరికి అడ్డం తిరిగేసి ఆమెను ఇంట్లో కూర్చొని పెడితే ఆమె హాయిగా టీవీ చూస్తూ ఉంది. నేనైతే వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇంకా స్నానం చేసుకొని పూజ చేసుకొని అప్పుడు రిలాక్స్గా కూర్చొని తిన్నానమాట. అట్లుంటుంది. ఇంకా పండ్లు పెట్టుకొని కూడా తినలేరు పాపం. తిన్నా కానీ నేను తినలేను. మెయిన్ తింటే ఆ పని ఎక్కడుంది, ఈ పని ఎక్కడుంది, ఎట్లా తినేది అని చెప్పేసి తినేదానికి కూడా బద్ధకం ఉండదు. నాలాగా ఉంటారు, మీరు కూడా ఎవరైనా ఉంటారు ఖచ్చితంగా. నాలాగా ఆడవాళ్ళు అంటే నాలాగా ఉంటారు ఖచ్చితంగా ఎవరో ఒకరు. ఎవరు అట్లా చేస్తారు, నాలాగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ అయితే పెట్టండి. నా వీడియో కనుక మొత్తం చూసి నచ్చినట్టయితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ అన్నీ చేసి సపోర్ట్ అయితే చేసి నన్ను ఎక్కడికో పంపించేయండి. అంటే ఎక్కడికో అంటే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా టమాటా రైస్ అయితే చేసిన సింపుల్గా, హడావిడిగా. ఏం చేసినానో కూడా తెలియదు. టక్ 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 అని చేసి పంపించేసి చిందరవందర